హలో గైస్, ఈ వీడియో చూస్తే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ గురించి ఒక అవగాహన వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో మనం అసలు కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏమైనా అప్పులు చేసిందా, అసలు మనకు వచ్చే రెవెన్యూ ఎంత, వీళ్ళు చేస్తున్న అప్పులు ఎన్ని, పోయిన గవర్నమెంట్లో ఎంత అప్పు చేశారు, ఈ గవర్నమెంట్లో ఎంత అప్పు చేశారో, సో ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఇంకెందుకు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్. ఈ వీడియో ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే 2025 ఆగస్టు 1వ తేదీన, అంటే మొన్న ఫ్రైడే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 5,000 కోట్లు అప్పు తెచ్చింది సెక్యూరిటీ బాండ్ల వేలం వేసి ఆర్బీఐలో. ఇది ప్రతి మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం వేస్తారు. సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా ప్రతి మంగళవారం కూడా సెక్యూరిటీ బాండ్ల వేలం పెడతారు ఆర్బీఐలో. సో దీనికి సంబంధించి 5,000 కోట్లు అప్పు తీసుకొచ్చారనమాట. అసలు కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏమైనా అప్పులు చేసిందా, అసలు కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎంత అప్పులు ఉన్నాయో చూస్తే, మనము కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు ఉండే అప్పు అఫీషియల్ లెక్కల ప్రకారం, అంటే కాగ్ రిపోర్ట్ ప్రకారం 4,35,728 కోట్లు. కానీ మన అసెంబ్లీలో అయితే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పయ్యావుల కేశవ్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, చెప్తున్న లెక్కలు 9,74,556 కోట్లు. అంటే మనం అప్పు తెచ్చేది, ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్పు తీసుకోవాలనుకో, ప్రామిసరీ నోటు మీద రాసి తీసుకొస్తాం, అంటే అవి అఫిషియల్ లెక్కల కిందకి వస్తాయి. అవి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. ఇంకా మనం తీసుకుంటాం కదా చేయబదులని, లేదంటే నగలు తాకట్టు పెట్టో, లేదంటే బండి తాకట్టు పెట్టో. సో ఆ లెక్కలన్నీ అఫిషియల్ లెక్కల కిందకి రావన్నమాట. సో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్తగా ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో చెప్పిన లెక్కల ప్రకారం 9,74,556 కోట్లు. సో ఇది అన్అఫిషియల్ గా, అఫిషియల్ గా ఇంత అప్పు ఉందని చెప్పారనమాట. అన్అఫిషియల్ గా ఎప్పుడు లెక్కలు బయటికి రావు, కానీ అప్పు ఉన్నమాట అయితే వాస్తవం. అయితే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఏమైనా అప్పులు చేయలేదా అంటే, నాకున్న సమాచారం ప్రకారం 1,00,000 కోట్లు అప్పు చేశారంట కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సో రీసెంట్ గా మొన్న 5,000 కోట్లు కూడా అప్పులు చేశారు. సో అయితే అన్అఫిషియల్ లెక్కలు ఏమేమి ఉంటాయంటే, పబ్లిక్ లయబిలిటీస్ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఉన్న పెండింగ్ బకాయిలు 80,914 కోట్లు, కార్పొరేషన్ డెబిట్లు 2,48,677 కోట్లు, సివిల్ సప్లైస్ లో ఉన్న పెండింగ్ బకాయిలు 36,000 కోట్లు, పవర్ సెక్టర్స్ అంటే పవర్ కంపెనీలకు ఉన్న పెండింగ్ బకాయిలు 34,267 కోట్లు, అవుట్ స్టాండింగ్ డిస్కౌంట్ వెండర్ స్కీమ్ అంటే కాంట్రాక్టర్లు పనులు చేసింటారు, వాళ్ళకి బిల్లులు చెల్లించడము, సో అవి పెండింగ్ బకాయిలు 1,13,244 కోట్లు, నాన్ కంట్రిబ్యూషన్ సింగింగ్ ఫండ్స్ 1,191,000 కోట్లు. సో ఇవన్నీ కలుపుకుని మొత్తం అప్పు చూస్తే 9,74,556 కోట్లు. సో ఇదంతా కూడా ఈ 2019 నుంచి 2024 మధ్యలో వచ్చే ఉన్న అప్పు అనమాట. అంటే 2024 ప్రభుత్వం దిగిపోయే సమయానికి ఉన్న అప్పు మనకి. సో కానీ పోయిన ప్రభుత్వం ఏం చెప్పింది మనకి, లేదు మనకు అంత అప్పు లేదు, 4,35,728 కోట్లే ఉంది, కొత్త గవర్నమెంట్ తప్పుడు లెక్కలు చెప్తుంది అని చెప్పింది అనమాట. కానీ కొత్త గవర్నమెంట్ ఏమో అఫిషియల్ లెక్కల ప్రకారం 4,35,728 కోట్లే అప్పు. కానీ ఇక్కడ అప్పుడు మనం అనఫిషియల్ గా తెచ్చుకునే ఉంటాయి కదా, అవన్నీ ఎవరు కలుపుకొని చెప్తారు అని చెప్పేసి ప్రశ్నించింది అనమాట. సో దీనికి సంబంధించి కౌంటర్ కూడా ఇచ్చారు. సో ఇలా చూస్తే మనకుండే అప్పు 9,74,556 కోట్లు. అసలు ఇంతకీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చిందో ఒకసారి చూద్దాము. మనకు వస్తున్న ఆదాయం నెలకు, నాకున్న సమాచారం ప్రకారం 15,000 నుంచి 16,500 కోట్లు. ఇందులో 5,000 నుంచి 5,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే పోతుంది అనమాట. సో అలాగే ఇంకొక 4,000 నుంచి 5,000 కోట్లు ఈ పింఛన్లకు సంబంధించి పోతుంది అనమాట ప్రతి నెల. అలాగే ఇంకా మిగిలిన డబ్బులు ప్రభుత్వాన్ని నడపడానికి సరిపోతుంది. ఇంకా మిగతా డబ్బులు ఒక 1,000-2,000 కోట్లు మిగులుతాయి. సో అవి ప్రభుత్వ స్కీములు ఇస్తారు, కానీ అవన్నీ కూడా ప్రభుత్వ స్కీములు ఇవ్వడానికి సరిపోవు ఆ డబ్బులు. కాబట్టి మనం అప్పులు చేయాల్సి వచ్చింది అనమాట. సో ఇంకా ఇప్పుడు ఈ సూపర్ 6 హామీలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ తల్లికి వందనం అని, అలాగే ఫ్రీ గ్యాసెస్ అని, అలాగే ఆడబిడ్డ నాది, ఇంకా ఇదైతే ఈ పథకం అయితే అమలు చేయట్లేదు. అలాగే మహిళలకు ఫ్రీ బస్ అని ఇంకా అనౌన్స్ చేశారు, కానీ ఇప్పుడైతే అమలు చేయట్లేదు, చేస్తారేమో మేబీ. సో ఈ ప్రెసెంట్ ఇప్పుడున్న పథకాలకే డబ్బులు సరిపోవట్లేదు అనమాట. సో ఈ 5,000 కోట్లు తీసుకున్నారని చెప్పాను కదా ఆగస్టు 1వ తారీఖు, ఇది కూడా అన్నదాత సుఖీభవ రీసెంట్ గా పథకం అమలు చేశారనమాట. సో దీనికి సంబంధించి అప్పు చేయాల్సి వచ్చింది అనమాట.
ఇంకా ఈ ఆడబిడ్డ నిధి పథకం అమలు కూడా చేస్తే కన్నా చాలా డబ్బులు అవసరం అయితే. సో ఎందుకు చెప్తున్నానంటే మనకి రీసెంట్ గా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పాడు అనమాట ఒక వేదికలో, ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని. నిజంగా ప్రతి 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 1500 ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు, చాలా డబ్బు అవసరం అవుతుంది అనమాట. సో ఇదండి ఓవరాల్ గా మీకు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ గురించి ఎంతో కొంత అవగాహన వచ్చింటుందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.